ఈరోజు మనం ఈ ద్రోహం అనే అంశాన్ని గురించి మనం నేర్చుకోవాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ద్రోహం అంటే ఏంటి అర్థం? ద్రోహం అంటే ఏంటి? ద్రోహం అంటే మోసం చేయటం కాదు. ద్రోహం వేరు, మోసం చేయటం వేరు. మోసం చేయటాన్ని చీటింగ్ అంటారు, ద్రోహాన్నేమో బెట్రాయల్ అంటారు. కాబట్టి రెండు దగ్గరగా ఒకే పదాలుగా అనిపిస్తాయి, కానీ ఈ రెండు వేరు పదాలు. మత్తయి సువార్త 26వ అధ్యాయము, అలాగనే మార్కు సువార్త 14వ అధ్యాయము, ఈ రెండు అధ్యాయాల్లో మనం ఈ ద్రోహం అనే అంశం గురించి మనం నేర్చుకుంటాం. ఎవరు ఆ వ్యక్తి అని అంటే, యేసు ప్రభువారి యొక్క 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు. అతని పేరే యూదా ఇస్కరియోతు. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం మనం ఈరోజు నేర్చుకునేది. యూదా ఇస్కరియోతు పరాయి వ్యక్తి కాదు, బయట వ్యక్తి కాడు, ఎవరో తెలియని వ్యక్తి కాదు, పరిచయం ఉన్న వ్యక్తి, యేసు ప్రభువారితో కలిసి ప్రయాణం చేసినటువంటి వ్యక్తి, ఆయన బోధలు విన్నాడు, సూచక్రియలు జరగడం చూశాడు. యూదయ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. యూదయ, గలిలయ అనేది 2 జిల్లాలు ఇవి. యూదయ ఒక జిల్లా, అలాగే గలిలయ మరొక జిల్లా. ఈ రెండు జిల్లాలలో యేసు ప్రభువారు ఎక్కువగా తను శిష్యులుగా చేసుకున్న ప్రాంతం వాళ్ళందరూ కూడా గలిలయ వాళ్ళు. యూదా ఒక్కడు మాత్రమే యూదయ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి. మరి యూదయ ప్రాంతం నుండి ఈ వ్యక్తి ఏ విధంగా యేసు ప్రభువారు ఏర్పాటు చేసుకున్నారో ఆ వివరాలన్నీ మనకు లేఖనాల్లో లేవు, కానీ ఇతను కూడా యేసు ప్రభువారి శిష్యుల్లో ఒక వ్యక్తి. ఈ అంశం ఈ రోజుల్లో మనకు చాలా అవసరం. ద్రోహం అనే పదం చాలా పెద్ద పదం. ఆ పదాన్ని మనం సర్వసాధారణంగా వాడడం ఎక్కువగా. మోసం చేయటం వేరు, మోసం అనే పదం వేరు, ద్రోహం అనే పదం వేరు. మోసం చేయబడిన తర్వాత కూడా మనుషులు జీవించగలరు, మరలా వెనక రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ద్రోహం చేస్తే మాత్రం ద్రోహం చేసినోడు చనిపోవచ్చు, ద్రోహం చేయబడ్డవాడు చనిపోతాడు. అంత ప్రమాదకరమైందనమాట ద్రోహం అంటే. కాబట్టి ఈ పాఠం మనందరికీ కూడా చాలా అవసరం. ద్రోహం అనే పదానికి అర్థం తెలుసుకునే ముందు యూదా గురించి వ్రాయబడిన ఒక మాట మనం చదువుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 24వ వచనంలో ఉన్న ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం. మనుష్య కుమారుని గూర్చి వ్రాయబడిన ప్రకారము ఆయన పోవుచున్నాడు, కానీ ఎవని చేత మనుష్య కుమారుడు అప్పగించబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ, ఆ మనుషుడు పుట్టి ఉండని ఎడల వానికి మేలని చెప్పెను. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చనిపోతాడు, సమాధి చేయబడతాడు, తిరిగి లేస్తాడు అనేది లేఖనాల్లో మనం చూస్తాం. కానీ ఎవరి ద్వారా ఆయన అప్పగించబడుతున్నాడో, ఎవరి ద్వారా యేసు ప్రభువారు అప్పగించబడబోతున్నాడో ఆ వ్యక్తి పుట్టకుండా ఉంటే మంచిది. ద్రోహం అంటే ఏంటో తెలుసా? మనం ఎంతో ప్రేమగా, ఎంతో అభిమానంగా మనం ప్రేమించేవాళ్ళు, మనం నమ్మేవాళ్ళు, మనం అభిమానించేవాళ్ళు తెలిసి ఉద్దేశపూర్వకముగా చేసేదాన్నే ద్రోహం అంటారు. అంటే పర్పస్లీ, ఉద్దేశపూర్వకంగా చేయటం, దాన్ని ద్రోహం అని అంటారు. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. మేలు కోరిన స్నేహితుడు గాయములు రేపును. మన స్నేహితులు, ఇప్పుడు ఈ ఫ్రెండ్షిప్ గురించి మనం ఆలోచిస్తే, కుటుంబం దగ్గర నుంచి దేశాలు పతనం అయిపోవడం గల కారణం ఏంటో తెలుసా? ఫ్రెండ్షిప్పే. ఇక మీకు అంతా లోతుకి వెళ్ళక్కర్లా, మీకు తెలుసు. ఇవాళ దేశాల మధ్య యుద్ధం జరగడానికి గల కారణం మనం ఆలోచిస్తే, కుటుంబాల నుంచి మనం ఆలోచిస్తే, కుటుంబాల నుంచి, గ్రామాల నుంచి, పట్టణాల నుండి చివరికి ప్రపంచ దేశాల మధ్య యుద్ధాలు జరిగి వేలాది మంది చనిపోవడం గల కారణం ఏమిటంటే స్నేహం అనే పదం.
మీరు అనొచ్చు, అయ్యా మరి స్నేహం చేయడం తప్ప అని. స్నేహం చేయడం తప్పని చెప్పను, కానీ చెడు స్నేహాలు అనేవి మనుషుల యొక్క జీవితాలను నాశనం చేస్తాయి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు 53 సంవత్సరాలు వచ్చాయి, కానీ నాకు స్నేహితులు అంటూ ఎవరూ లేరు. ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. దేవునికి పెద్ద స్తోత్రం. అంటే స్నేహితులు లేరు అనంటే మరి మీరు ఎవరితో కలిసి తిరగరా అనంటే, స్నేహితులు అంటూ నాకు లేరు, కానీ నేను అభిమానించే వ్యక్తులు నాకు చాలామంది ఉన్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, అడ్వకేట్స్ ఉన్నారు, డాక్టర్స్లో ఉన్నారు, ఇంజనీర్స్లో ఉన్నారు, చాలా పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారు. నాకు ప్రపంచంలో కూడా ఉన్నారు నాకు స్నేహితులు. ఏ దేశం వెళ్ళినా సరే నన్ను ఎంతో ప్రేమగా చూసుకునే వాళ్ళు ఉన్నారు ఇవాళ ప్రపంచ దేశాల్లో. కానీ ఇక్కడ ఒక విషయాన్ని మీకు నేను తెలియజేస్తాను. యేసుక్రీస్తు ప్రభువారిని యోధ ముద్దు పెట్టుకొని అప్పగించి ఆయన మరణానికి కారకుడయ్యాడు. మేలు కోరిన స్నేహితులు గాయం రేపును, శత్రువు ఏం చేస్తారట, లెక్కలేనన్ని ముద్దులు పెట్టును అని. ముద్దులు పెట్టడం అంటే బొగ్గ దగ్గరకు వచ్చి ముద్దు పెట్టడం కాదు. ముద్దు పెట్టడం అంటే ఏంటో తెలుసా? నమ్మటం. ముద్దు అంటే భర్త భార్యకి, భార్య భర్తకు ముద్దు పెడతారు, తండ్రి కూతురికి, కూతురు తండ్రికి, కొడుకు తండ్రికి, తండ్రి కొడుక్కి ముద్దు పెడతారు, అక్క తమ్ముడికి, తమ్ముడు అక్కకి ముద్దు పెడతారు. ముద్దు అనే పదం దేని గుర్తుగా ఉంది తెలుసా? ఎలాంటి కల్మషము కళంకము లేనటువంటి ప్రేమకు చిహ్నం ఏది? ముద్దు అనేది. అందుకని అమెరికా దేశస్తులు పెళ్ళి అయిపోయిన వెంటనే వాళ్ళు ఒకరికొకరు ముద్దు పెట్టుకునేది వాళ్ళ యొక్క ఆ సంస్కృతి, వాళ్ళ యొక్క ఆచారం. ఇక్కడ ఒక విషయాన్ని మీకు తెలియజేస్తాను. అంటే స్నేహితుడు చేసే గాయాలైనా నమ్మొచ్చు, కానీ ఇలాంటి ఫ్రెండ్స్ని మాత్రం నమ్మకూడదు. ఇవాళ ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న సమస్య ఏంటంటే చెడ్డ స్నేహం. దీని గురించి నేను కొన్ని విషయాలు మీకు నేను తెలియజేస్తాను. మీరు ఎంత బలవంతులైనా సరే, ఎంత జ్ఞానం ఉన్నా సరే, తప్పుడు స్నేహితులను ఎంచుకోవటం వల్ల మీరు నాశనం అయిపోయే అవకాశం ఉంది. నువ్వు మంచోడివే, నువ్వు చదువుకున్నవాడివి, జ్ఞానం ఉంది, నువ్వు చాలా తెలివితేటలు ఉన్నాయి నీకు, కానీ నువ్వు ఎంచుకునే స్నేహం వల్ల, స్నేహితురాలు కానీ స్నేహితుడి వల్ల కానీ ప్రాణాలు పోయే అవకాశం ఉంది. కాబట్టి స్నేహం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం అని గమనించండి. సామెతల గ్రంథం 12వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట ఉంది, నీతిమంతుడు తన స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి, ఎందుకంటే దుష్టుల మార్గం వారిని తప్పుదారికి నడిపిస్తుంది. అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. యూ హ్యావ్ టు చోజ్ ప్రాపర్లీ అండ్ యూ హ్యావ్ టు చోజ్ ఏ ప్రాపర్ ఫ్రెండ్షిప్. ఎవరితో నువ్వు స్నేహం చేయబోతున్నావో, ఎవరితో స్నేహం చేయాలనుకుంటున్నావో నువ్వు ఆలోచించుకొని స్నేహం చేయాలి. అర్థమవుతుంది కదా? ఆలోచించుకొని స్నేహం చేయాలి నువ్వు. కనుక ఫ్రెండ్షిప్ అంటే చాలా విలువైనది. యెరోబాము మంచి యవనస్తుడైనప్పుడు అతను రాజు అవుతాడు. వాళ్ళ నాన్నగారు చనిపోయిన తర్వాత 1వ రాజుల గ్రంథం చూడండి, 12వ అధ్యాయం 8 నుంచి 9 వచనాలు. వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత రాజ్యాన్ని ఎలాగ పరిపాలించాలో, ఎలాగ నడిపించాలో తెలుసుకోవడానికి అతనికి కొన్ని సలహాలు చెప్పేవాళ్ళు కావాల్సి వచ్చింది. ఈ సలహాలు చెప్పేవాళ్ళు కావాల్సి వచ్చింది కాబట్టి తన తండ్రి అయినటువంటి దావీదు కాలంలో పనిచేసినటువంటి పెద్ద పెద్ద వ్యక్తులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ వచ్చి, అయ్యా ఈ విధంగా చేస్తే మీకు ప్రమాదం ఉంది, ఈ విధంగా చేస్తే ఇబ్బంది పడతారు, ఇలాగను చేయకూడదు, ఇలాగన ప్రజల మీద భారం పడిపోద్ది. ఆ వచ్చిన పెద్దలందరూ కూడా యెరోబాముకి సలహాలు ఇవ్వాలని ట్రై చేశారు. కానీ యెరోబాము ఏం చేశాడు? కొంతమంది కుర్రకుంకలను పిలిచాడు. ఏ కుంకల్ని? కుర్రకుంకల్ని. ఈ కుర్రకుంకలు ఏం చేశారు? అయితే రెహబాము చూడండి, 1వ రాజుల గ్రంథం 12వ అధ్యాయం 8 నుంచి 9. అయితే రెహబాము పెద్దలు ఇచ్చిన సలహాలను తిరస్కరించి
తనతో పాటు పెరిగి తనకు సేవ చేస్తున్న యవ్వనస్తులను సంప్రదించాడు. ఈ స్నేహితులు ఎవరు? చెడ్డవాళ్ళు, తనతో కలిసి పెరిగిన వాళ్ళు. వాళ్ళు ఎలాగో సలహాలు ఇవ్వగలరు అతనికి. ఆ సలహాలు ఇస్తే ఆ సలహాలు ఎంత విలువైనవిగా ఇతను తీసుకోగలడు. వాళ్ళు ఏం చేశారు? వచ్చి ఇలా చేస్తే నువ్వు ఇలాగైపోతావు, వాళ్ళ మాటలు వినొద్దు నువ్వు అని ప్రజల మీద భారాన్ని పెంచారు. ప్రజల మీద కఠినమైన భారాన్ని పెంచారు. అలా పెంచి ఎంతవరకు కారణమైందంటే ఈ స్నేహం, ఈ సలహాలు చివరికి రాజ్యం పోగొట్టుకునే పరిస్థితి వచ్చింది. ఎవరికి? యెరోబాముకి. అర్థమైంది మీకు? స్నేహం చాలా ప్రమాదకరమైంది. నాకు స్నేహితులు ఉన్నారండి. నేను చదువుకునేటప్పుడు, ఇంటర్మీడియట్లో మేము తిరువురు వెళ్ళినప్పుడు చదువుకునేటప్పుడు నాకు స్నేహితులు ఉన్నారు. ఆదివారం నాడు వాళ్ళు గెట్ టుగెదర్స్ అని ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఆదివారం నాడు నేను గెట్ టుగెదర్కి వెళ్ళేవాడిని కాదు. తర్వాత కాలేజ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ పూట ఏదో వేరే వేరే పార్టీలు ఏదో ఉండేవి. నేను దేంట్లోనికి నేను పార్టిసిపేట్ చేయలేదు. ఎందులో 1-2 సార్లు పిలిచారు నన్ను. అయితే ఆ ఫ్రెండ్షిప్కి, వాళ్ళు చేసే వాటికి నాకు కుదరదని చెప్పాను నేను. తర్వాత వాళ్ళతో కలిసి సాంగత్యం చేసే అంత మంచి లక్షణాలు వాళ్ళలో లేవు. పోనీ వాళ్ళు నాకేమన్నా సలహాలు ఇస్తారంటే వాళ్ళు దేవునిలో ఉన్న వాళ్ళు కారు, దేవుని బిడ్డలు కారు, దేవుని మార్గంలో నడిచేవాళ్ళు కారు. అలాంటి వాళ్ళతో సాంగత్యం చేస్తే నాకు ఏమి నేర్పిస్తారు? జాగ్రత్తగా వినాలి మీరు. మీ అబ్బాయి ఒక 10 మందితో స్నేహం చేస్తున్నాడు. ఎవరినో ప్రేమించాడు. ఎవరు? మీ అబ్బాయి ఎవరినో ప్రేమించాడు. ప్రేమించగానే ఎవరు చెప్తారు? ముందెళ్ళి ఫ్రెండ్స్కి. ఎందుకంటే ఫీజు కట్టేది వాళ్ళే, యూనిఫామ్ కొనేది వాళ్ళే, బస్ పాసులు కట్టేది వాళ్ళే, రోజు ఇంట్లో తిండి పెట్టేది కూడా వాళ్ళే. ఎవరు? స్నేహితులు. కనుక తల్లిదండ్రులు చెప్పకుండా ఎవరో చెప్తారు? ఫస్ట్ వెళ్ళేవాళ్ళు స్నేహితులకి. వాళ్ళు ఏం చేస్తారు? లేపుకొచ్చారా మేము చూస్తాం. ఫస్ట్ ఇచ్చే సలహా ఏంటి తెలుసా? ఇదే జరుగుతుందన్నమాట. సరైన స్నేహితుడైతే, దేవునిలో ఉన్న స్నేహితుడైతే అతను ఇచ్చే సలహా ఏంటో తెలుసా? ఇది అలా చేయకూడదు. మన తల్లిదండ్రులు మన మీద ఆశలు పెట్టుకున్నారు, మనలో ఒక ఉద్దేశాలతో పెంచుతున్నారు, ఇలా చేయటం మంచిది కాదని చెప్తాడు. ఎవరు? అందులో ఏ ఒక్క దేవుని ప్రేమను తెలిసిన వ్యక్తి ఉంటే లేడా? కొంప కుల్లేరే. అదే వాళ్ళు జరిగేది. అంతేనా? మీ అమ్మాయి ఎవరిని ప్రేమించింది, ఫ్రెండ్స్ చెప్పింది, అందులో దేవుణ్ణి తెలుసుకున్నటువంటి ఫ్రెండ్ ఉందనుకోండి, నీకు ప్రేమలు కావాల్సి వచ్చినాయి ఏంటని చెప్పేసి అని మీ అమ్మా నాన్న పరువు ఏమైపోద్దని చెప్పి దానికి ఏం చేస్తారో పక్కన ఉన్నదానికి గద్దిస్తారు. అదే దేవుల్లో లేనిదైతే ఏమవుతుందో తెలుసా? ఇవాళ ఇది ఒక వెరైటీ అనమాట. నా ప్రక్కన దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కాబట్టి నాకు కూడా బాయ్ ఫ్రెండ్ ఉండాలట. 1వ కొరింథీయులకు రాసిన పత్రిక 15:33. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. జాగ్రత్తగా ఉన్నాడు. మోసపోకుడి, దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే పోయింది. దుష్ట సాంగత్యం ఏం చేస్తుంది? మంచి నడవడిని చెరిపేస్తుంది. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును. ఈవిల్ కంపానియన్షిప్ షల్ కరప్ట్ గుడ్ మొరాలిటీ. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరిపోయాను. భర్తను వదిలేసినటువంటి స్త్రీతో నువ్వు స్నేహం చేస్తే, ఉదాహరణ చెప్తున్నానే, భర్తను వదిలేసిన స్త్రీతో భర్త పిల్లలు ఉన్నటువంటి స్త్రీ ఫ్రెండ్షిప్ చేయొద్దని కాదు. ఫ్రెండ్షిప్ చేస్తే ఏమో తెలుసా? నిదానంగా ఈ మనిషి స్థానంలోనికి ఆ మనిషిని లాక్కొస్తుంది. నాకు లేడు కాబట్టి నీకెందుకు మొగుడు అంటది. ఇప్పుడు నీకు లేకపోతే మొగుడు ఈ మనిషికి వద్దా? మగవాళ్ళ దగ్గరకు వద్దాం. వీడు భార్యను వదిలేస్తారు. వీడు వదిలేసిన తర్వాత ఆడు కూడా ఎందుకు భార్య? అది ఆడు భార్యను వదిలేసేదాకా ఈ నిద్రపోడు. ఇవి స్నేహాలు. మనం పిలిచేటలు ఏమంటారు? వీటిని స్నేహాలు. నువ్వు భర్తను ఎందుకు విడిచిపెట్టావు? భర్త నీకు అంతా కదా, పిల్లలు ఉన్నారు, అలా చేయకూడదు, కుటుంబాన్ని కాపాడుకో, నీ భర్త యొక్క మాటను గౌరవించు, కుటుంబం పాడైపోతుందమ్మా అని ఎవరైనా చెప్తే
ఏంటి ఏంటమ్మా ఇది? తాసుబాం. ఇలా లేస్తుంది అనమాట. నువ్వు నాకు చెప్తావా అని. ఏంటిది? చెయ్యిది పాము. ఏ పాము? తాసుబాంలో లేగుతారు. ఇవాళ మంచి చెప్తే ఎవడు ఇంటలా. అందుకని ఎవడు పాపం ఆడిది, ఎవడు కర్మ ఆడిది అనుభవించడమే. కుటుంబ ద్రోహం ఏంటిది? నేడు లక్షలాది మంది ప్రజలు భర్త, భార్య, తల్లిదండ్రులు, పిల్లలు ఎవరో ఒకళ్ళ ద్వారా మోసం చేయబడుతూనే ఉన్నారు. దీన్ని ఏమంటారంటే ఫ్యామిలీ బెట్రోయల్, కుటుంబ ద్రోహం. దావీదు యొక్క కుమారుడు అబ్షాలోము దావీదు యొక్క అనుచరుల్లో ఒకడైనటువంటి అహీతోఫెలును తీసుకొని వాడిని మభ్యపెట్టి తన వైపు తిప్పుకొని తన తండ్రి అయినటువంటి దావీదు యొక్క రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేశాడు. బైబిల్ చరిత్రలో అబ్షాలోము అహీతోఫెలు చేసినటువంటి ద్రోహం మరి ఎవరు కూడా చేయలే. అంత ద్రోహం చేశాడు అబ్షాలోము, అహీతోఫెలు. కొడుకు ప్లస్ అనుచరుడు ఇద్దరు కలిసి. ఎలాంటి ద్రోహం అంటే తన తండ్రిని దేశం నుండి వెళ్ళిపోయేలాగా చేశాడు. తండ్రిని దేశం నుండి వెళ్ళగొట్టేలాగా చేశాడు. పిల్లల్ని కనే వరకు ఒక బాధ, పిల్లల్ని పెంచేటప్పుడు తల్లిదండ్రులు పడే బాధ, ఆ పిల్లలను ప్రయోజకులుగా చేసేటప్పుడు తల్లిదండ్రులు పడే బాధ. పోనీ పిల్లలు ప్రయోజకులు అయిన తర్వాత తండ్రికి తల్లికి ఏమైనా సుఖం ఉందా అంటే లేదు. ఇక ప్రయోజకులు అయిన దగ్గర నుంచి ఏడిపించడం మొదలు పెడతారు. ఇక తల్లిదండ్రులకి సంతోషపడేది ఎప్పుడు, తల్లిదండ్రులు ఆనందపడేది ఎప్పుడు? నా బొందప్పుడా? తల్లి తండ్రి ఆనందపడేది ఎప్పుడు? ఎలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లోకి వెళ్ళిపోయారంటే దేవుని తెలుసుకోలేనంటే అనుకోవచ్చు, వాళ్ళు అన్యులు కదా, వాళ్ళకి ఏం తెలుసు దేవుని ప్రేమని. చిన్నప్పటి నుండి దేవునిలో పెరిగి దేవుని యొక్క మార్గాల్లో నడుచుకున్న వాళ్ళే ఇలా చేస్తుంటే అన్యుల సంగతి ఏంటి? మాట్లాడరే? అన్యుల సంగతి ఏంటి? మీకు ఒకసారి చెప్పాను, గుర్తుందా? రేమాండ్స్ సంస్థ అధినేత పేరు విజయపతి సింఘానియా. రేమాండ్స్ ఆయనకు ఒకటే కొడుకు, 35-36 వేల కోట్ల ఆస్తి సంపాదించాడు. ముంబైలో 33 ఫ్లోర్స్ 34 ఫ్లోర్స్ బిల్డింగ్ ఉంది అతనికి. తండ్రిని ఇంటిలో నుంచి వెళ్ళగొట్టాడు కొడుకు. ఈ 33 అంతస్తుల్లో ఒక్క రూమ్లో ఉంచిన తండ్రి ఆనందించేవాడే. ఇంట్లోంచి బయట దూసేశారు. ఎవరిని? తండ్రిని. రోడ్డు మీదకి వచ్చాడు. మళ్ళీ కోర్టులో కేసేసాడు. మళ్ళీ అతని ఆస్తి అతనికి వచ్చిందనుకోండి. కానీ ఇదన్నీ వింటుంటే కొంచెం బాధ అనిపిస్తుందండి. కొన్ని గాయాలు జరుగుతూ ఉంటాయి మనుషులకి. ఇప్పుడు దారిలో వెళ్తున్నప్పుడు కాళ్ళకి ముళ్ళు గుచ్చుకుంటాయి కదా. ఆ ముళ్ళు కంటే మనం నమ్మినోళ్ళు, మనల్ని ప్రేమించేవాళ్ళు చేసే ఆ గాయాలు, ఆ దెబ్బలు మానవు. దాని ఎమోషనల్ వూండ్స్ అంటారు అవి. ఆ వూండ్స్ అంత తొందరగా మానవు. అవి ఎప్పుడు అలా ఉంటానే ఉంటాయి. ద్రోహం అనేది చాలా ప్రమాదకరమైన పదం అండి. అది ద్రోహం అనేది చాలా ప్రమాదకరమైన పదం. ఒక విషయాన్ని మీకు చెప్తాను. ఒక కుండ కథను చెప్తాను మీకు. కుండ కథ. ఒకసారి ఒక వ్యక్తి కుండ దగ్గరికి వెళ్ళాడట. నీళ్లు తాగిన తర్వాత చల్లగా ఉన్నాయట. నీళ్లు తాగేసిన తర్వాత కుండతో ఒక మాట అన్నాడట. కుండ నువ్వు ఎండాకాలంలో చల్లగుంటావు, వానాకాలంలో చల్లగుంటావు, శీతాకాలంలో చల్లగుంటావు కదా. అది ఎలాగా నీకు సాధ్యమవుతుంది అని అడిగాడట. అప్పుడు కుండ ఏమో తెలుసా? నేను మట్టి ద్వారా తయారు చేయబడ్డాను. ఎవడన్నా చేయబడి గుద్దితే వెంటనే
పగిలిపోతాను నేను. ఆ మాత్రం దానికి నాకు ఎందుకు గర్వం, ఆ మాత్రం దానికి ఎందుకు నేను ప్రగల్భాలు పలకటం, ఎందుకు నాకు ఇగోలు? ఎవడన్నా నీళ్ళు తాగడానికి వచ్చి తాగి తాగి చేతులు గుద్దాడు అనుకుని ఏమైపోతున్నా బతుకు అయిపోద్ది. ఆ మాత్రం దానికి ఎందుకు అని అందాడు. ఏది? కుండ. మరి మనం బండలు అంటోళ్ళు. నువ్వు బండ అని అన్నాడు దేవుడు ఎక్కడన్నా? నువ్వు కుండ అన్నాడు మనల్ని. మనం ఎవరోట? కుండ. ప్రసంగి గ్రంథం 12:6 ధార దగ్గర కుండ పగిలిపోవును, విడిపోవును. ఆ మాత్రం దానికేనా? నరుని ఆయుష్ 70 సంవత్సరములు. తర్వాత అవి ఎందుకు మనకు ఇప్పుడు ఈ 55-60లోనే మెట్లు ఎక్కుతారు, కాళ్ళు నొప్పులు ఏంటి? మరి ఎప్పుడు 70 అధిక బలం దగ్గర పోతున్నారు. అలా నోరు ఎత్తొద్దు ఆ మాట. అసలు పొరపాటు కూడా చదవద్దు అది. అధిక బలం అంటే ఇప్పుడు ఉండదు. ఇప్పుడు ఏమన్నా ఉత్తరెత్తున్నారు. ఆ 70-85 వస్తే ఇంకా అధిక బలం ఉందో ఎడల ఎవడిని సాధిద్దామని, ఎవడిని నాశనం చేద్దామని. నీకు మళ్ళీ అధిక బలం కావాలా? అధిక బలం ఉన్న ఎడల తండ్రి మొన్న ఒక ఆయన ప్రార్థన చేస్తాడు, వీళ్ళకి అధిక బలం ఇచ్చేయి నాయన అంటున్నాడు. ఎందుకు? ఏం చేస్తావు నువ్వు? అధిక బలం ఇస్తే ఏం చేస్తావు? నువ్వు సేవ చేయవు, పాడో, వాక్యం చదువు, ఏం చేయవు, నీకు అధిక బలం కావాలట. నేనైతే సచ్చినా ప్రార్థన చేయను, అస్సలు చేయను. నేను ఒకటే ప్రార్థన చేస్తా, నాయన వాళ్ళకి ఎంతవరకు కావాలో అంతవరకే ఇయ్యి. ఆమేన్, ఫినిష్ అయిపోయింది. ఇంకా అధిక బలం కావాలట. అధిక బలం వచ్చాక ఇంకా సంపూర్ణ బలం అంటే 100 దాటాలి. వీడికి విమానం టికెట్లు దండగా, పిజ్జాల దండగా, బిర్యానీ ప్యాకెట్లు దండగా, వీడు వాళ్ళు ఎన్ని కోళ్ళు తెచ్చిపోవాలి, ఎన్ని మేకలు తెచ్చిపోవాలి, ఇన్ని అవసరమా? యూదా యేసు ప్రభు వారితో 3 సంవత్సరాలు పరిచర్యని పంచుకున్నాడు. యూదా ఇస్కరియోతు యేసు ప్రభు వారితో కలిసి 3 సంవత్సరాలు పరిచర్యను పంచుకొని 30 వెండి నాణాలకు అమ్మేశాడు. 30 వెండి నాణాల విలువ ఎంతో తెలుసండి మీకు? డూ యు నో ద వాల్యూ ఆఫ్ ద 30 సిల్వర్ కాయిన్స్? మొదటి శతాబ్దంలో ఒక వ్యక్తి రోజు కష్టపడి పనిచేస్తే 1 దేనార్ సంపాదించేవాడు. 30 నాణాలు సుమారు 120 రోజుల కూలి. అంటే 4 నెలలు పనిచేస్తే, 4 నెలలు నువ్వు పనిచేస్తే 30 వెండి నాణాలు నీకు వస్తాయి. అంటే 30 వెండి నాణాలకు సరిపడే డబ్బులు నీకు వస్తాయి. అంటే మనం US డాలర్స్లో లెక్కేస్తే అప్పట్లో $100 విలువ 30 వెండి నాణాలు. అంటే మన ఇండియా డబ్బులు అప్పట్లో 38,000 రూపాయలు. అంటే యేసు ప్రభు వారిని యూదా అప్పట్లో 38,000 రూపాయలకు అమ్మేశాడు. యేసు ప్రభు వారిని యూదా ఇస్కరియోతు అప్పట్లో ఉన్నటువంటి కరెన్సీ ప్రకారం ఇప్పట్లో ఉన్నటువంటి మన ఇండియా డబ్బులు 38,000 రూపాయలకు అమ్మేసుకున్నాడు. ద్రోహం ఏంటమ్మది? ద్రోహం. నేను మొట్టమొదటిగా దేవునికి నేను ధన్యవాదాలు చెప్పుకునేది ఏ విషయంలోనంటే, మంచి అమ్మనే నాన్నని నాకు ఇచ్చాడు దేవుడు. నేను చాలా దీవించబడ్డాను, అదృష్టవంతుని కూడా. మంచి అమ్మనే నాన్న ఇచ్చాడు దేవుడు నాకు. ఐఎమ్ వెరీ వెరీ బ్లెస్డ్ విత్ మై మామ్ అండ్ డాడ్. నాకు ఊహ తెలిసి ఏనాడు కూడా మా అమ్మ మా నాన్న గురించి, మీ నాన్న మంచోడు కాదు, నన్ను ఎప్పుడూ కొడుతున్నాడు అని మా అమ్మ ఏనాడు చెప్పలే. మా నాన్నకి ఎంత కోపం అంటే, పూర్వకాలంలో కదా, అన్నం తింటూ ఏదో తక్కువైందని ఏదో ఒకరోజు మా అందరం కూర్చొని ఉన్నాం, ప్లేట్ ఇసిరిపెట్టి కొట్టాడు మా అమ్మ మీదకి. సైలెంట్గా అందులో పడ్డ అన్నం అంతా ఏరి జాగ్రత్తగా కడిగేసుకొని ఇంకో ప్లేట్ తీసుకొచ్చి మళ్ళీ తీసుకొచ్చి అన్నం మంచం మీద కూర్చొని మా నాన్న దగ్గరకు పోయి ఇచ్చిందండి మా అమ్మ. అప్పట్లో మాకు తెలియని వయసు, మాకు అన్నం అంతా ఏరేసి
కిక్కురు మనకుండా అన్నం అంతా ఏరేసి మళ్ళీ ప్లేట్ కడిగేసి ఇంకో ప్లేట్ తీసుకొచ్చి అన్నం పెట్టి కోపంతో పోయి మంచం మీద పడుకున్నోడిని లేపి అన్నం పెట్టింది మా అమ్మ. చాలా తక్కువగా అమ్మేశాడు. వాడికి ఆ విలువ కూడా తెలియదు. పోనీ దానివల్ల ఏమన్నా వీడు ఎకరాలు సంపాదించగలరా అంటే అది కూడా లేదు. ఒక చిన్న పొలం దొరికింది అంతే, చిన్న పొలం. మహా అయితే ఒక 10 సెంట్లో 15 సెంట్లో కూడా ఉండదు. అది అందులో ఆ సమాధి కట్టడానికి దానికి సరిపోయింది. ఆ తర్వాత ఇక అది చిన్న ల్యాండ్, అది స్మాల్ పీస్. ఎకరాలు అనుకుంటున్నారు ఏంటి? 10 సెంట్లో 15 సెంట్లో ఉండదు అన్నమాట పొలం, చిన్న భూమి. యోధా ఇస్కరియోతుకు యేసు ప్రభు వారిని ద్రోహం చేయాలని ఆలోచన ఎలాగొచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చిందంటే మొట్టమొదట వీడికి దురాశ ఎక్కువ ఉంది. ఎవరికి? యోధా. డబ్బులు ఎప్పుడు ఇతని దగ్గర ఉండేవి కాబట్టి ఏదో ఒక రూపంలో ఈ డబ్బుని సైడ్ వేస్తూ ఉన్నాడనమాట యోధా. రెండవది, యోధాకి ఎక్కడ లేని నిరుత్సాహం వచ్చేసింది. అంటే యేసు ప్రభువారు యూదులకు రాజు అని, త్వరలో సింహాసనం ఎక్కుతాడని, పరిపాలన చేస్తాడని. ఎందుకంటే మరి ఇతను యూదుల రాజు కదా, మెస్సయ్య కదా. ఈ ఆలోచనలన్నీ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడే మనకి చిన్న చిన్న డబ్బులు వస్తున్నాయి అనుకుంటే రేపు ఈయన రాజు అయిపోతే మొత్తం నేనే కోశాధికారిని అయిపోతాను కదా, అప్పుడు ఎక్కువ డబ్బు సంపాదించుకోవచ్చు కదా అనుకున్నటువంటి ఈ వ్యక్తి యొక్క ఆశలు నీరుగారిపోయినాయి. నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు అని చెప్పాడు ఆయన. నేను రాజ్యం స్థాపించడానికి రాలేదన్నాడు. అప్పుడు ఎక్కడ లేని నిరాశ వచ్చేసింది. ఎవరికి? యోధాకి. తర్వాత దేవునిలో ఎదిగిన వ్యక్తి కాదు. ఎవరు? యోధా. దేవునిలో బలపడ్డ వ్యక్తి కాదు. అంటే యేసు ప్రభు వారితో కలిసి పెరుగుతున్నా, కలిసి తిరుగుతున్నా, కలిసి తింటున్నా, కలిసి ప్రయాణం చేస్తున్నా, ఏమాత్రం కూడా ఆయనంటే ప్రేమ, అభిమానము, ఆప్యాయతలు లేకుండా ఉన్నటువంటి శిష్యుడు యోధా. ద్రోహానికి మరొక గుర్తు ఎవరంటే తప్పిపోయిన కుమారుడు. తప్పిపోయిన కుమారుని యొక్క స్టోరీ తెలియని వాళ్ళు ఎవరు లేరు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో ఉంటుంది. తప్పిపోయిన కుమారుడు అంటే ఆ స్టోరీ నేను చెప్పట్లేదు, కానీ ఒక మాట తీసుకుంటాను. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి చచ్చిపోతే బాగుండు అనుకున్నాడు. తప్పిపోయిన కుమారుడు మా నాన్న చచ్చిపోతే బాగుండు అని అనుకున్నాడు. ఎలా చెప్పగలరు మీరు అని అడగొచ్చు. ఆస్తిలో నాకు వచ్చు వాటా ఇమ్మని అడిగాను. అసలు ఆస్తిలో వాటా ఎప్పుడు వస్తుందో తెలుసా పిల్లలకి? తండ్రి తదనంతరం. తండ్రి తరువాత తండ్రి తదనంతరం ఆ ఆస్తిలో పిల్లలకి వాటా వస్తుంది. వీడొచ్చామన్నాడు, ఆస్తిలో నాకు వచ్చి వాటా నాకు ఇమ్మని అడిగాడు. అంటే ఏంటి? నువ్వు ఎడి చచ్చిపోతావో చచ్చిపో, నువ్వేమైపోతావో నువ్వు పో, నీ దారి నువ్వు పో, నాకు మాత్రం నాకు కావాల్సింది నాకు ఇచ్చేయి. ఇవాళ పిల్లలు ఎలా తయారయ్యారంటే స్వార్థానికి అర్థం, నిర్వచనం ఎవరంటే కూతురు కొడుకు. అంత స్వార్థపరులుగా తయారైపోతున్నారు ఇవాళ. చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి వాళ్ళ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని నా కూతురు నా కొడుకు అని పెంచుకుంటే రేపు పెద్ద అయిపోయిన తర్వాత ఏ గుండెల మీద అయితే చిన్నప్పుడు తన్నించుకొని ఆడించుకొని పెంచుకున్నారో అదే గుండెల మీద తన్నిపోతున్నారు ఇంట్లో నుంచి. అర్థమవుతుంది మీకు? దానివల్ల తల్లిదండ్రులకి వచ్చే నష్టం ఏమీ లేదు. తల్లిదండ్రులకు వచ్చే నష్టం ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. వచ్చే నష్టం అంతా మీకే. నా ఆస్తిలో నాకు వచ్చి వాటా ఇమ్మన్నాడు. స్వప్రయోజనం, వ్యక్తిగత లాభం, ఇది మంచి కావు. అలాంటి వాళ్ళు ఉండే బదులుగా పోవటమే మంచిది. అలాంటి సెల్ఫిష్ ఫెలోస్ అంటారు వాళ్ళని. ఏమంటారు? స్వార్థపరులు. అలాంటి వాళ్ళు ఎవరన్నా మీ ఇంట్లో ఉంటే ఒక కొబ్బరికాయ కొట్టి దండేసి చక్కగా ఇంట్లో నుంచి పంపించేయండి. కొబ్బరికాయ కొట్టి దండేయండి, ఒక ఫోటో తీసుకోండి రోజు చూసుకోవడానికి, ఈ దరిద్రులు అన్నామని కదా. ఎంతమంది తల్లిదండ్రులు రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో అడుక్కుంటున్నారు తెలుసా మీకు? మొన్న
హైదరాబాదులో నా వచ్చేటప్పుడు కారు అక్కడే పెడతాను ఎయిర్పోర్ట్లో. మా డ్రైవర్ వచ్చారు, క్లీన్ చేశారు కారు. నేను కూర్చునగానే ఒక ఆయన డోర్ దగ్గరకు నుంచున్నాడు. కొంచెం పెద్ద వయసే, ఒక 65-70 ఇయర్స్ ఉంటాయి. డోర్ తీశాను. ఏంటి బాబు ఏంటని అడిగాను. అయ్యా ఉండి సాయం చేయండి అని చెప్పేసి అన్నాడు. సరే చేస్తానులే కానీ నీ పేరు ఏంటి ఎవరంటే మాది ఇక్కడ లక్కిడి కపూర్ ఏదోనండి హైదరాబాద్లో, నా కొడుకు బ్యాంకులో పనిచేస్తాడు, నా కూతురు స్కూల్లో టీచర్ అండి అన్నాడు. షాక్ అయిపోయాది అది విని. నేను వీడియో కూడా తీసుకున్నా, వీడియో కూడా ఉంది నాకు. మీకు చూపించాను అనుకుంటా కదా ఎప్పుడన్నా, ఎవరికన్నా చూపించాను కదా ఒకసారి. ఎస్, వీడియో చూపించాను మీకు. మరి బ్యాంకులో కొడుకు పనిచేస్తున్నాడు, కూతురు టీచర్ అంటున్నావు కదా, మరి నువ్వు అడుక్కుంటున్నావు ఏంటనంటే, అయ్యా నా కొడుకు ఇంటికి వస్తే భయం అండి, నన్ను నా భార్యని కొడతాడు. వాడు ఎప్పుడో నెలకు ఒకసారి వస్తాడండి, వచ్చాడంటే మా భయం అండి. వాడు ఉన్నటువంటి వారం రోజులు మేము ఇలా బయటకు వచ్చి అడుక్కొని తిని బతుకుతామండి. మరి మీ ఆవిడ ఎక్కడ ఉందంటే అదిగోండి ఆ బస్ స్టాండ్లో అక్కడ ఉంది, ఆవిడే మా ఆవిడ అన్నాడు. ఎంత వేదన అనిపిస్తుంది తెలుసండి ఇలాంటివన్నీ వింటుంటే. రేపు పొద్దున్న నీకు పెళ్ళి అవుద్ది, నీకు పిల్లలు పుడతారు, వాళ్ళు పెరుగుతారు. తప్పకుండా దేవుడు ఇక్కడే చూపిస్తాడు నీకు అన్నీ. చచ్చిపోయిన తర్వాత చూపించడు దేవుడు. నువ్వు నీ తండ్రికి ఏం చేసావో అదే దేవుడు నీకు చూపిస్తాడు. కాకపోతే కొంత టైం పడద్దు. ఓ పిసికేసుకుంటే అవదు ఇక్కడ పనులు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ ద టైం. ముగించే ముందు ఒక మాట చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఎందుకు ఊరి పెట్టుకొని చచ్చిపోవాలనుకున్నాడు? అది కదా పాయింట్. మన ఇప్పుడు అమ్మేసుకున్నాడు, బాగానే ఉంది కదా. ఎందుకు చనిపోవాలనుకున్నాడు? చూడండి, ఎందుకు చనిపోవాలనుకున్నాడు? పశ్చాత్తాపడ్డాడు. తండ్రి వీరేమి చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించుమన్నాడు. ఎక్కడ? సిలువలో. ఇంత గొప్పవాడినా నేను అప్పగించింది, ఇంత గొప్ప వ్యక్తిన నేను చంపుకుంది అని పశ్చాత్తాపంతో తీసుకెళ్ళి ఆ వెండి నాణాలు వాళ్ళ ముందు పడేశారు. పడేసి వెళ్ళిపోయి ఉరి పెట్టుకొని చచ్చిపోయాడు. వీళ్ళు ఏం చేశారు? ఆ 30 వెండి నాణాలు మాకెందుకు, నిరపరాధి యొక్క రక్తం అది మాకు అవసరం లేదని వాటితో ఒక పొలాన్ని కొని అదే పొలంలో ఏం చేశారు? వీడిని తీసుకెళ్ళి పాతిపెట్టారు. అందుకే నా పొలానికి ఉన్న పేరేంటి? అకెల్దమా అంటారట, అంటే రక్త భూమి. ఒక విషయాన్ని చెప్తాను నేను మీకు. ద్రోహం అనేది మంచిది కాదు. ప్రతి చర్యకు కూడా పర్యవసానాలు ఉంటాయి. ప్రతి నిర్ణయం అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే చివరికి ఒక ఫలితాన్ని ఇస్తుంది. మనం ఎవరైతే మనల్ని నమ్ముతున్నారో, ఎవరైతే మనల్ని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే వాళ్ళ నమ్మకాన్ని మనం వమ్ము చేయకూడదు. వాళ్ళ నమ్మకాన్ని మీరు వమ్ము చేయకూడదు. రెండోది, కృతజ్ఞత లేకపోవటం. దీనివలన మనం మనల్ని ఎవరైతే ప్రేమిస్తారో వాళ్ళని పోగొట్టుకునే అవకాశం ఉంది. నీ చేతిలో ఉన్న వాళ్ళని, నీకు ఆప్తులుగా ఉన్న వాళ్ళని పోగొట్టుకొని నేను ఎక్కడికో వెళ్ళి ఎవరినో ప్రేమిస్తానని చెప్తున్నారు వీళ్ళు. భలే విచిత్రంగా ఉంటుంది కదా. దీన్ని పెద్ద జోక్ అంటారు. ఏంటి తెలుసా జోకు? నాన్న పనికిరాడు, అమ్మ ప్రేమ పనికిరాదు, కానీ ఎవరో ఎక్స్ ప్రేమ కావాలి వీడికి. లేకుంటే ఈ మనిషికి, ఈ అమ్మాయికి ఎవరి ప్రేమ వద్దు? ఎవరి ప్రేమ కావాలి? మూడో వ్యక్తి ప్రేమ కావాలి. మరి మూడో వ్యక్తి ప్రేమ కోసం వీళ్ళిద్దరు ప్రేమలను ఏం చేస్తున్నారు? మొన్న ఒకడు అంటున్నాడు, నీ కోసం నా గుండెకాయ కోసిస్తాను అంటున్నాడు. ఏం కోసిస్తాడు వీడు? మరి మీ అమ్మకేమిస్తావు? ఇటు ఇంకోటి ఉంది నీకు. 20 ఏళ్ళు 22 ఏళ్ళు పెంచిన తల్లి కోసం కాకుండా ఒక నెలలోనో 2 నెలల్లోనో పరిచయం అయింది. ఆ ప్రేమ ఉంటుందో పోద్దా, ఊడితో పోద్దా, ఎవరికి గ్యారంటీ లేదు. ఏమైనా గ్యారంటీ ఉందా? మాట్లాడరే, గ్యారంటీ లేదు. కాబట్టి అది ఎందులో వచ్చిందంటే, అది ఇన్స్టాగ్రామ్లో నేను ఎక్కడో చూసా. నా గుండె కోసిస్తానే నీ కోసం అంటున్నాడు. వీడు గుండె దాన్ని కోసిస్తాడు, అది ఎవరితోనూ పోద్ది. వీడు గుండె పోయింది, వీడు పోయిండు, వాళ్ళ అమ్మ పోయింది, వాళ్ళ నాన్న పోయింది.
అలాంటి గుండెలు కోసుకుంటాం, ఇది కోస్తాను అది కోసుకుంటాను. ఈ సినిమాలు చూసి పాడైపోకుండా కోసుకుంటే పనులు అవ్వు. ఈ రోజుల్లో ఉంటేనే పనులు జరగట్లా, కోసుకుంటే ఇంకెవడు ఉంటాడు నీతో? ఈ కోసుకోటాలు ఇవన్నీ మానేయండి. సినిమాలు వేరు, జీవితం వేరు. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి ఈ విషయాలను. పాపం యోధ, పాపం యోధ అనండి ఒకసారి. పాపం యోధ యేసుక్రీస్తుని కోల్పోయాడు, తన తోటి అపోస్తలులను కోల్పోయాడు, అక్రమంగా సంపాదించిన లంచము పోయింది, తన ప్రాణాలు పోయాయి, చివరకు తన పరలోకం వెళ్ళాల్సిన ఆత్మను కూడా పోయింది. ఇన్ని పోయిన వీడికి ఏం సాధించాడు? దేనివల్ల ఇదంతా? ద్రోహం. ఏంటమ్మది? ద్రోహం. ద్రోహం ఏంటది? ద్రోహం. మనిషి జీవించే జీవితకాలం చాలా చిన్నది. నరుని ఆయుష్ చాలా స్వల్పమైంది. ఈ చిన్న జీవితంలో నాకు అమ్మొద్దు, నానొద్దు, భార్య వద్దు, భర్త వద్దు, కొడుకొద్దు, కూతురొద్దు, అన్నొద్దు, వదినొద్దు, బంధువులు వద్దు, ఎవరో వద్దు, నేను ఒక్కదాన్నే కూర్చుని ఇంట్లో ఒక్కదాన్నే నెత్తి మీద కెరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంటా, కానీ ఎవడు నన్ను నిప్పంటించడానికి వీల్లేదు. నేనే పోసుకుంటా కెరోసిన్, నేనే నిప్పంటించుకుంటా, నేనే చచ్చిపోతా. ఈ పిచ్చి పిచ్చి మాటలని మానేసేయండి. ఇట్లా ఏమంటారు? పిచ్చి పిచ్చి మాటలు. అతి తక్కువ జీవితం. బంధాలకి, రక్త సంబంధాలకి, అనుబంధాలకి విలువ ఇవ్వాల్సినటువంటి రోజులు ఇవి. బంధం, అనుబంధం అని ఉంటాయి కొన్ని. బంధం, అనుబంధం అవే నిలబడతాయి చివరికి. కువైట్ దినారాలు నిలబడవు, అమెరికా డాలర్స్ నిలబడవు, ఇండియా రూపాయలు నిలబడవు, దుబాయ్ దరమ్స్ నిలబడవు. నిలబడే చివరికి బంధం, అనుబంధం ఇవే నిలబడతాయి. వీటిని ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళు దీవించబడతారు. దేవుడు ఈ వాక్యాన్ని విన్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించును గాక.